ప్రకృతి సిద్ధమైన సౌందర్య సాధనాలలో గోరింటాకు అతి పురాతనమైనది. చాలామంది గోరింటాకును కేవలం అలంకరణకే పరిమితం చేస్తారు. కానీ శరీర లావణ్యాన్ని మెరుగుదిద్దే గుణాలెన్నో దీంట్లో ఉన్నాయి. గోరింటాకు చేతి గోళ్లకు, కాలి గోళ్లకు పెట్టుకుంటే పిప్పిగోళ్లు రాకుండా ఉండి గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు గోరింటాకు పెట్టుకుంటే కెమికల్స్తో తయారైన నెయిల్ పాలిష్ను ఎక్కువ వాడవలసిన అవసరం లేకుండా 2-3 నెలలు ఎర్రగా అందంగా ఉంటాయి. గోరింటాకుకు నానబెట్టిన మెంతులు చేర్చి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా తలలో వేడిని తగ్గిస్తుంది. పుల్లలు లేకుండా గోరింటాకును కోసి కడిగి బట్టతో తుడిచి నీడలో గలగలమనే వరకు ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. 1/2 కిలో గోరింటాకు పొడి 1 కిలో కొబ్బరి నూనె వేసి 2 రోజుల పాటు నానబెట్టి పల్చటి బట్టలో వడకట్టాలి. ఆ నూనె ఆకుపచ్చ రంగులో వస్తుంది. మంచి వాసన కలిగి ఉంటుంది. ఆ వాసన ఇష్టం లేని వారు ఇష్టమైన సుగంధ ద్రవ్యాన్ని కలుపుకొని ప్రతిరోజు ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్ల జుట్టు కూడా క్రమేణా నల్లబడుతుంది. కొంతమంది చిన్నపిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. వారికి గోరింటాకు నూనె క్రమం తప్పకుండా వాడితే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. గోరింటాకు నూనె రోజు తలకు రాసుకునే వారికి కళ్ళ మంటలు కూడా తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం ముఖం కడుక్కుని పరగడుపునే 1 టీ స్పూన్ గోరింటాకు పొడిని తినాలి. పొడిగా తినలేకపోయినా కొంచెం నీళ్లు కలుపుకొని తాగవచ్చు. వేడి నీళ్లలో కొంచెం ఉప్పు, స్నానపు సబ్బు వేసి పాదాలు నానబెట్టుకుని కొంచెం సేపు అయ్యాక పాత బ్రష్తో వాటిని శుభ్రం చేయాలి. తర్వాత పాదాలకు గోరింటాకు పెట్టుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్న గోరింటాకు అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. గోరింటాకు పెట్టుకోవడం నామోషి అనుకునే యువతరం వారు కూడా దీని విలువ తెలుసుకుని వాడితే మంచిది.